ప్రతి ఆదివారం మనకు పునరుద్ధాన దినమే. ఈవేళ ఒక రోజే కాదు పండగ. శుక్రవారం మనకు వ్రత దినం, సిలువ దినం, సిలువ వ్రత దినం. ఆ వ్రతముతో ముగింపుల విశ్వాసం. శుక్రవారం తర్వాత ఏ రోజు ఉంది? ఆదివారం. శుక్రవారం శ్రమలు, మరణం ఎవరికైనా తప్పదు. శనివారం సమాధి ఎవరికైనా తప్పదు, ఎంత మహామహుడికైనా తప్పదు. కానీ ఆదివారం ఎవరికి? విశ్వాసులకి, భక్తులకి, ప్రభు మీద నమ్మకం ఉన్న వారికి. కాబట్టి నీకు పునరుద్ధాన విశ్వాసం ఉంది. ప్రభు లేచాడు, ప్రభు పునరుద్ధానుడు. ఆ పునరుద్ధానుని ఇవాళ ఆరాధించడానికి నేను ఆయన ఎదుగు వెళ్తున్నానన్న కనీసం అయిన ఆలోచన నీకు నాకు ఉంటే, ఈవేళ ప్రభు ఆదివార పునరుద్ధాన పండగ, ఈవేళ చిన్న పండగ అని లేసిమంతైన విచక్షణ జ్ఞానం మనకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి? సకాలంలోకి వస్తాం. నాకు చిన్నప్పుడు నూరు పోసిన విషయం అన్నమాట. ఏంటి అంటే, ఎక్కడికైనా కానీ ఆదివారం ఏ ఆలయానికైనా సరే టైంకి వెళ్ళాలి. అందుచేత ఏ ఊరు వెళ్ళినా సరే ముందు అక్కడ చర్చి చూస్తా, ఆరాధన టైం చూస్తా. అది ఏ టైం అయినా ఎక్కడైనా కావచ్చు కాక, కనీసం 10 నిమిషాల ముందు వెళ్ళి కూర్చోవాలా. ఎవరు లేనప్పుడు వెళ్ళి కూర్చోవాలా. అప్పటి నుండి ఆమెన్ అనేదాకా ఉండాల. అది ఆరాధన అంటే. అంతే తప్ప ఏదో సినిమా హాల్లోకి వచ్చినట్లు, ఏదో హోటల్కి వెళ్ళినట్లు, ఏదో టీ కొట్టుకు వెళ్ళినట్లు వెళ్ళి టీ దాకా వచ్చినట్టు వస్తే మనకి పసందైన నిండిన దీవెనలు దొరుకుతాయా? ఈవేళ ప్రభు లేచారంటే ఈవేళ మన ఆలయానికి ఎవరు వస్తారన్నమాట? ప్రభు వస్తారా?